ఎంతమంది డాకు మహారాజ్ ట్రైలర్ చూశారో ఒక్కసారి కామెంట్స్ రూపంలో చెప్పండి. ప్రతి షాటు ప్రతి సీను మాత్రం హైలైట్ అని చెప్పుకోవాలి. డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి మరింత బలంగా మరింత స్ట్రాంగ్గా బాలకృష్ణ వస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి వీడియో పాజ్ చేసి కామెంట్స్ రూపంలో జై బాలయ్య అని చెప్తారా? సో దట్ నాకు కూడా ఎంకరేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. బాలకృష్ణ మరియు బాబీ డియోల్ యానిమల్ సినిమా విలన్గా ఎంట్రీ ఇచ్చిన బాబీ డియోల్ ఇంకా తెలుగులో చాలానే మూవీస్కి విలన్గా యాక్ట్ చేస్తున్నారు. మనం ఈ వీడియోలో ట్రైలర్ యొక్క అవుట్పుట్ గురించి మాట్లాడుకుందాం. రేపు వచ్చే వీడియోలో మాత్రం స్టోరీ రివీల్ స్టోరీ ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. రేపటి వీడియో మీ దాకా రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ కామెంట్స్ రూపంలో మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మాత్రం ఈ ట్రైలర్ చాలా అంటే చాలా నచ్చింది. నిన్నే గేమ్ చేంజర్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. దాని వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం డాకు మహారాజ్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ డైరెక్టర్ బాబీ ఎప్పుడో చెప్పాడు, ఈ మూవీలో డూబులు లేవు, ఏమీ లేవు, అంతా చేసింది బాలకృష్ణ గారే అని. గుర్రం ఎక్కింది ఆయనే, గ్యాలం వేసింది ఆయనే అని బాబీ గారు చెప్పారు. అంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటే మూవీ పర్ఫెక్ట్గా వచ్చిందని అప్పుడే ఎక్స్పెక్ట్ చేశాము. ఈ ట్రైలర్ చూశాక మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అంతా మించిపోయాయి. టు బీ ఫ్రాంక్, 12th జాన్ వరకు ఆగాల అనే క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. ట్రైలర్ ఓపెన్ అవడంతోనే ఒక స్టాచ్యూ తల లేకుండా ఉంటుంది. అక్కడ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే డాకు మహారాజ్ అని. అండ్ ఒక చిన్నపిల్ల మాత్రం చెప్తూ ఉంటుంది, చెడ్డ వాళ్ళకేమో డాకు, మంచి వాళ్ళకేమో మహారాజ్ అని. యాక్చువల్లీ ఈ డాకు మహారాజ్ అనేవాళ్ళు నార్త్ ఇండియాలోని ఒక పెద్ద తిరుగుబాటు చేసిన ఒక వీరుడి కథ. ఎవరైతే తన ఆస్తిపాస్తులు లాగేసుకొని ఉన్నారో వాళ్ళ మీద దండయాత్ర చేసి తన ఆస్తితో పాటు పేదల ఆస్తిని కూడా తిరిగి తెచ్చిన ఒక వీరుడి కథ. సేమ్ అదే బాలకృష్ణ గారు చేస్తుండటంతో అందరికీ సంతోషంగా ఉంది. ట్రైలర్లో మీకు ఒక చిన్న పాప కనపడే ఉంటుంది కదా, ఆ పాప మాత్రం తిన కూతురైనా అయ్యుండొచ్చు, లేకపోతే ఎవరికైనా మాట ఇచ్చి కాపాడుతాయినైనా అనొచ్చు. సేమ్ ఇక్కడ బింబిసారా అనేది రిపీట్ అవుతుందేమో అనుకోవచ్చు, బింబిసారా ఆర్ కంగువా కూడా. సో స్టోరీ గురించి మనం రేపైతే మాట్లాడుకుందాం గైస్. ఇప్పుడైతే మనం ఒక్కొక్క ఫ్రేమ్ గురించి ట్రైలర్ ఎలాగుందో చెప్పుకుందాము. ట్రైలర్ అయితే అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ బాలకృష్ణ గారిలో 3 వేరియేషన్లు ఉన్నాయి. ఒకటి రీసెర్చ్ అనలిస్ట్ గాను, ఇంకొకటి పాపను కాపాడే వ్యక్తిగాను, ఇంకొకటి ఒరిజినల్ డాకు మహారాజ్ లాగా. ఇన్ఫ్యాక్ట్ నాకైతే ఒరిజినల్ డాకు మహారాజ్ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ హార్స్ రైడింగ్ సీన్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా చాలా బాగా నచ్చాయి. ఇక్కడ మాత్రం కోర్ బ్లడ్గా పీపుల్ని హింసించాలన్నట్లు టార్గెట్ పెట్టుకున్నారని అనిపిస్తుంది. అంతలాగా పీపుల్ని హింసిస్తున్నారు, అది కళ్ళకి కట్టినట్టు చూపించడం అనేది సూపర్ అనే చెప్పుకోవాలి. అండ్ బాబీ డియోల్ కూడా యానిమల్స్తో స్మగ్లింగ్ చేయడం కానీ అలాంటివి చాలా దారుణాలు చేస్తున్నారు. పీపుల్ని చంపేస్తున్నారు, లైక్ ఇచ్చినవే తీసుకోవాలి అన్నట్లు ప్రతి షాట్లో చూపించాను. ఇంకా ఉర్ఫీ మాత్రం ఓకే 4-5 సెకండ్స్ కనపడ్డారు, పర్లేదని అనుకోవచ్చు. మొన్న వచ్చిన సాంగ్ కూడా కొంచెం కాంట్రవర్షియల్ స్టెప్స్ అనేవి ఉన్నాయి. సరే, అది కూడా మనం మూవీలో చూడాల్సి ఉంది. ఇంకా బాలకృష్ణ గారు డాకు మహారాజ్గా మారే టైంలో మాత్రం చాలా అంటే చాలానే బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా కార్ దగ్గర ఉండే ఫైట్ కానీ, మైకేల్ జాక్సన్ అనే ఫైట్ కానీ ఆసమ్ అని చెప్పుకోవాలి. ఇంకా ట్రైలర్ అనేది ఎండ్ అయ్యేటప్పుడు ఆ స్టాచ్యూ కింద బాలకృష్ణ గారిది ఫైట్ ఉంటుంది. అండ్ అక్కడ మనకి రివీల్ చేస్తారు ఈ ఫేస్ ఆ ఫేస్ ఒకటే అని. ఇప్పుడు డాకు మహారాజుగా ఎలా గతం గుర్తొస్తుంది, లేకపోతే పాస్ట్లోకి ఎలా తీసుకెళ్తారనేది ఈ మూవీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ పాప ఎవరు, ఆ పాపని ఎలా కాపాడాల్సి వస్తుంది, అండ్ బాబీ డియోల్ ఇంకా బతికే ఉన్నాడా లేకపోతే పూర్వకాలంలో విలన అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇంకా డాకు మహారాజ్కి తిరిగే లేదన్నట్లు చూపిస్తున్నారు. టు బీ ఫ్రాంక్, నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో లైక్ చేసి కామెంట్స్ రూపంలో తెలుపుతారని ఆశిస్తున్నాను. డాకు మహారాజ్ జాన్ 12th రిలీజ్ అవుతుంది. ఇంకా పాటలు కూడా 2 రిలీజ్ అవ్వాలంట, చూడాల్సి ఉంది. డైలాగ్స్ పరంగా వస్తే బాలయ్య బాబు గారు చల్లగా తెలుసు కదా ఎలాగుంటుందో. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాస్ట్ 30 to 60 సెకండ్స్ మధ్యలో 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వస్తాయి, అవి మాత్రం హైలైట్ అని చెప్పుకోవాలి.
టీజర్లో వచ్చిన బూరలు మాత్రం క్యాక్ అని చెప్పాలి. తమన్ గారు ఈసారి చితక్కొట్టేశారని చెప్పుకోవచ్చు. ఇంకా ఇలాంటి ట్రైలర్తో గూస్ బంప్స్ వచ్చడం గ్యారంటీ అనేది చెప్పుకోవచ్చు. ఇంతే గాయ్స్, ఈ వీడియో. రేపటి వీడియోకి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్స్ రూపంలో ఉన్న మీ కామెంట్స్ నేను ప్రతి ఒక్కటి చదువుతాను. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ ఒకసారి వెళ్ళి జాయిన్ అయిపోయింది. మన డీల్స్ అనేవి వస్తూ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.